మందు బాబులం. సాయి, ఏ సాయి, తాళం వేసి ఉన్నది లేడా ఏంది సాయి? సీనన్న సాయి అన్న గుడిసెలో వండుకున్నాడు. గుడిసెలో అన్నాడా? ఇంట్లో జాగలేదు ఏం దీనికి? సీనన్న 31st దావత్ చేసుకుంటారా? 31st దావత్ అంటే మీకు కూడా తెలిసిందా? పోయావా జూన్ వీడియోలు చూసి పిల్లలంతా బాగా ఫాస్ట్ అయిపోయారు. దావతే చేసుకుంటాను. అక్క మనం ఇంకా 31st దావత్ చేసుకున్నామా? సాయి, ఓ సాయి, ఇల్లు లేనాడికి గుడిసెల ఏమ్రా సాయి? సాయి ఏం బతుకుంటున్నావురా? రాత్రి దోళ తెల్లారింది సాయి సాయి అని. నిద్ర అవ్వకపోవడా? ఎప్పుడు నిద్రేనా అరా నీకు? ఇలా ఏందిరా ఇలా 31st దావా చేసుకోతారా? అయినా నీకు గంత పెద్ద ఇల్లు నాకు గిడవనమేమరా నువ్వు? ఏ రాత్రిలో పన్నెండు తిరిగేస్తారని మా గుల్ల పెట్టుకొని పన్నాడు ఏడవండల్లో ఈ చలికి, అందుకోసం ఈ గుడిసెలు వచ్చామన్నా. అయినా నీ ముఖం ఏందా నిద్రమే అటు గట్టున్నది? నిద్రమోకం అంటే ఏం చెప్పాలరా? నువ్వు చెప్పినవు చెప్పలే, గంతే తేడా. అరే ఈ తోటి ఈ సంవత్సరం వస్తుంది. పోయిన సంవత్సరం లెక్క ఈ సంవత్సరం దావత్ ధూమ్ ధామ్ చేసుకోవాలి. మళ్ళీ 31st దావత ఆపుతావురా? మళ్ళీ ఫోన్ చేయి, అందరికి ఫోన్ చేయి. ఏం ఫోన్ చేసుడో ఏమో, ఏడున్నాడో ఎవడెవరు దొరుకుతారా ఇక్కడ? ఫోన్ చేస్తున్నాడు హలో చెప్పరా? హలో, ఏడున్నారా రాము? ఈయన ఉన్నారా మన అడ్డకాడ? ఎవరు ఉన్నారు రాడా? ఎవరు ఉన్నారంటే ఇక్కడ అందరూ ఉన్నారు. శ్రీకాంత్, నేను, కమలాకారు ఇట్లా అందరూ ఇక్కడ ఉన్నారు అడ్డకాడ. సరే గాని ఇలా 31st మర్చిపోయారా? దావా చేసుకోవద్దా? దాని గురించే మాట్లాడుకుంటున్నారా మేము? అంతలో నువ్వు ఫోన్ చేసినావు. సరే గాని ఇక మీరు ఆనే ఉండు. మరి సాయి గారు నేను ఇద్దరం ఆడికి వస్తాను. మరి మామ అందరం వచ్చినట్టే, ఇక దావత్ చేసుకుంటే అయిపోతాయి కదా. అందరం వచ్చినాం కానీ మనోడు ఒక్కరు రావాలి కదా. అరే 31st దావత్ కాదురా, మనకు ఇంకో దావత్ కూడా ఉంది. అరే వాడు బండి కొన్నారా, దావత్ ఆగు రాని, ఆడు సిద్ధు గారు రాని. బండి ఎప్పుడు కొన్నావురా? బండా ఏ మొన్ననే కొన్నా, వారం అవుతుంది. ఇద్దా అద్దాలు ముట్టకు నువ్వు. అద్దాలు ఎందుకురా? మొన్ననే ఒకటి ఎత్తుకపోయినావు, మళ్ళీ అద్దాలు అంటావు. అంగికి సెంట్ ఎక్కడిది? సెంటు కూడా పైసలు వచ్చినాయి. ఏ ఒక్క అంగే కొనుక్కున్నా, పాయింట్ పాతదే. సరే బండి దావత్ ఎదురా మరి? అవును బండి దావత్ ఇస్తా. అయ్యో ఇలా 31st కదా, మరి ఇంకేంది? అరే ఇప్పుడు 31st దావత్ ఇలా వేసుకుందాం. అరే బండి దావత్ కదా అరా?
అరే సాయిగా ఒక్క నిమిషం ఆగురా కాసేపు ఏంటి? నువ్వు దావత్ అంటేనే చచ్చిపోతావురా అరే నాకు మందు లేదా మనసులో పట్టనే పట్టది ఇలా 31st దావతి అర్థమైందారా బండి దావతి కూడా ఇస్తా ఇంకేంది ఎప్పుడు ఇస్తావు ఏ, ఖచ్చితంగా తర్వాత ఇప్పుడు చేసుకుందాం అట్లా అరే. అట్లా కాదు ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ ఇప్పుడు చేసుకుందాం తెల్లని బండి తర్వాత చేసుకుందాం ఓకేనా 31st దావత్ చేసుకుందాం కడుపు నిండా తాగుదాం ఎంజాయ్ చేద్దాం అరే దాన్ని అయిపోయిన తర్వాత రాత్రి 12 గంటల 1 దాకా తాగుతాం కదా మనం అరే ఒక్క నిమిషం నాకు మంచి ఆలోచన వచ్చింది అరే కేక్ కోయాలన్నా అది మర్చిపోయినా ఏ కేక్ వానికి రాజుగానికి ఫోన్ చేసిన వాడు తెస్తానన్నాడు కేక్ తెస్తాను అర్ధ కిలో అయితే సరిపోతుంది మనకు అర్ధ కిలో సరిపోతుంది ఏ నీకోటి నాకోట నేను చెప్తాను ఎవ్వలెవలు ఏది తింటారో అది తెచ్చుకుందాం అర్థమైందారా అరే తలో 4 కిలోల చికెన్ 4 కిలోల మటన్ అర్థమైందా వాస్తవం తెలుసు చికెన్ అవి ఫ్రై చేయించుకుంటే అయిపోయాయి అర్థమైందారా మటన్ చికెన్ నమస్తే అన్న మనిషి ఉన్నవరా నువ్వు ఫోన్ చేస్తే ఎత్తుతలేవు గంటలో తీసుకొస్తా అన్న బండి వారం రోజులు అవుతుంది ఎక్కడెక్కడో తీరుకుంటా నడుచుకుంటా నేను నేను తెద్దాం అనుకున్నానే ఫోను అది ఈ మొగానికి ఇంకా కొత్త టీ షర్ట్లు బండి లేదు కానీ అద్దాలు దోస్తాన్లు తిరుగుడాలు జరుగులే అంటే చెప్దాం అనుకున్నా అన్న ఒక్క నిమిషం అద్దాలి మొగానికి అద్దాలు ఒకటి ఇంట్లో అంటే నేను చెప్దాం అనుకున్నా ఇంతలో మా వాళ్ళు తొందరపడ్డారు ఏం కాదు ఓకే అరే దావత్ అయితే చేసుకుందాం పా ఇక అరే గుల్గా కుర్రా అరే అందరు ఎవ్వరు డిసప్పాయింట్ కావద్దు 31st దావతి మొత్తం నేను పెట్టుకుంటారా ఎవ్వడొక్క రూపాయి దేకుర్రి నేను లేదు పెట్టుకుంటా నేనే పెట్టుకుంటా అర్థమైందా నువ్వు 200 నువ్వు 300 ఇది అంతే దద్దు మొత్తం 5,000 కాదు 10,000 ఓడిచిన మంచిదారా మొత్తం నేనే పెట్టుకుంటాపా అరే మన శ్రీకాంత్ గాడు నువ్వు ఇద్దరు వైన్స్ కాడు లేకపోతే అందరం పోదాం పైగా కదా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళిద్దరు నువ్వమంటే వాళ్ళకి నచ్చిందే తెచ్చుకుంటాడు మళ్ళీ నువ్వు ముఖం వీడో కూడా ఇటు పెడతాడు వీడు అప్పటి నుంచే ముఖం మారుతాడు ఓకే పోదాంపా అంతేనా లేట్ అవుతుంది పా పోదాంపా నడు ఓకే సాయి అరే ఒక 3 కిలో చికెన్ తీసుకుందాం అరే నాకు మాత్రం ఉలవకాయలు కావాలరా అన్ని ఎత్తాడు కోడి కాలా 3 కిలో చికెన్ కాలేడారా ఏ ఫ్రై చేసుకుంటా మంచిగా ఉంటాయి అన్న చికెన్ ఉన్నదా ఉన్నది ఏ పాటి కావాలన్నా మీకు 3 కిలోలు కావాలి ఉన్నది కిలో 200 రూపాయలే కిలోకి 200 ఏమన్నా తక్కువ రాదే తక్కువ అంటే 5 రూపాయలు తక్కువ 31st దావత్ బంపర్ ఆఫర్ ఇచ్చినవుతి మరి ఓ కవితక్క కొంచెం ఫ్రై చేస్తుందారా ఉన్నా చేస్తుంది ఏక్ షేక్ కదా మరి మసాలా ఘాటు మంచిగా ఫ్రై చేసి అక్క ఈ మన ఒక 3 కిలో చికెన్ తెచ్చుకున్నాం ఫ్రై చేస్తావా మంచిగా కదా మరి 31st దావత్ చేసుకుంటున్నాం మేము ఫ్రై మన అరే కారం గిట్ల ఏమన్నా మరి ఎక్కువ మందు కదా కొద్దిగా ఉండాలి కొద్దిగా నీళ్లు మన బ్రెడ్ గిట్లా ముంచుకొని తినొచ్చు కొద్దిగా వాటర్ లైట్ గా అయ్యో కొద్దిగా సూప్ ఉండాలి కదా అన్నం తింటున్నావా మనం బ్రెడ్ తీసుకొని తినడానికి అంతే అంటావా సరే అక్క ఇగో నీళ్ళు అంటే కొద్దిగా లైట్ గా పోయి మంచిగా ఫ్రై అయ్యి అర్థమైందా మేము బట్టప్పుడు చికెన్ వండితేనే మా ఇంట్లో ఎగబడి తింటారు ఇప్పుడు మీరు దావత్కి అంటారు కాబట్టి మీరు గంజలే తింటట్టు చేస్తా కడుపు నిండా తాగురి ఎంజాయ్ చేయరు అరే అరే సాయి
ఈ బాటిల్ అయిపోయిన తర్వాత ఇంకో ఫుల్ బాటిల్ చేసరా అరే అందరికి మందు సరిపోయిందా? సరిపోలే నిన్ను ఇంకొక ఫుల్ బాటిల్ తెప్పిస్తా. నేను అరే 31st దావత్ అంటే గంగి పిల్ల. ఒకటి ఫస్ట్ నువ్వు అద్దాలు తీరా, నువ్వు నన్ను చూస్తున్నావు ఎవరిని చూస్తున్నావురా? అంటే గుడ్డోని కథలు పెట్టుకున్నట్టున్నదారా? అట్లా కాదురా, నువ్వు అద్దాలు పెట్టుకుంటా నన్ను చూస్తున్నావు ఎవరిని చూస్తున్నావు? అరే గౌతమ్ గా మన ఉన్న లొకేషన్ ఎందుకు నువ్వు అడిగే ప్రశ్న దరిద్రుడా? సన్నపిన్ చార్జర్ ఉందా అంటున్నావేంద్రా గీ పార్టీలా గబ్బునాయాలా? అరే నాని నువ్వు ఫ్రెండ్స్, నేను సిద్ధు కనకం యూట్యూబ్ ఛానల్. ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 31st దావత్ అనే స్క్రిప్ట్ మేము అంటే స్క్రిప్ట్ లేకుండా చేయడం జరిగింది. ఎందుకంటే చెయ్యాలి అని మా ఫ్రెండ్స్ ఒక మెసేజ్ ఇద్దాంరా 31st దావతే కాదు, దాని జరిగే నష్టాలు లాభాల గురించి కూడా చెప్పాలి మనం ఈ వీడియో ద్వారా అని అంటే అది స్క్రిప్ట్ లేకుండా మేము ఈ క్షణమే ఆలోచించకుండా చేయడం జరిగింది. ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయండి, 31st దావత్లో పాల్గొనండి, తోటి స్నేహితులతోని కలవండి, సరదాగా గడపండి ఆ రోజు. ఎందుకనంటే ఒక సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ ఆ సంవత్సరం రావాలంటే, ఆ గుర్తులు ఆ తీపి జ్ఞాపకాలు రావాలంటే అందరికీ కష్టమే. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగే మా యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చకపోయినా మీ తోటి ఫ్రెండ్స్కు వాళ్ళకు నచ్చవచ్చు, అందరికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మేము చాలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ సిద్ధు కనకం. మరి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.